హలో ఆల్, వెల్కమ్ టు రోజాస్ మై వ్లాగ్స్. మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని 62వ పాదము 62nd పాద నేర్చుకుందాము. త్రిసామా సామగహ సామ నిర్వాణం భేషజం భిషక్ సన్యాసకృత్ శమః శాంతః నిష్ఠా శాంతి పరాయణం. త్రిసామా, త్రి అంటే మూడు కదా, సామ అంటే సామవేదం అన్నమాట. సామవేదంలో 3 భాగాలు ఉన్నాయి, 3 సామములు. ఆ 3 సామములను దేవవ్రతము అని అంటారు. ఆ దేవవ్రతము అనే 3 సామముల ద్వారా సామగానము చేయువారిచే స్తుతించబడువాడు. అంటే ఈ దేవవ్రతం అనే 3 సామముల ద్వారా పూజింపబడేవాడు అన్నమాట. త్రిసామా అంటే సామగహ, సామవేదాన్ని గానము చేయువాడు. సామ, సామవేద స్వరూపుడు. భగవద్గీతలో ఏం చెప్తున్నారు పరమాత్మ? వేదానాం సామవేదో అస్మి అంటే వేదాలలో నేను సామవేదాన్ని, సామవేద స్వరూపుణ్ణి అని చెప్తున్నారు పరమాత్మ. సామ అంటే సామవేద స్వరూపుడు. నిర్వాణం, సర్వ దుఃఖాల నుండి ఉపశమనం కావించే పరమానంద స్వరూపుడు. జీవుడు ఆత్మజ్ఞానము ద్వారా కర్మబంధాలను తొలగించుకుని పరమానంద స్వరూపుడైన పరమాత్మను చేరడమే నిర్వాణమవుతుందన్నమాట. నిర్వాణం అంటే సర్వ దుఃఖాల నుండి ఉపశమనం కావించే పరమానంద స్వరూపుడు. భేషజం, భవరోగానికి ఔషధమై ఉన్నవాడు. ఔషధము అంటే మందు, మెడిసిన్. దేనికి మెడిసిన్గా ఉన్నాడు పరమాత్మ? భవరోగానికి. భవరోగము అంటే ఏంటి? మెటీరియల్ డిసీజ్ అన్నమాట. అంటే చావు పుట్టుకలు, ముసలితనము, ఈ కర్మ బంధాలు ఏవైతే ఉన్నాయో సంసార సాగరంలో కొట్టుకుంటూ ఉన్న జీవులు, దాన్ని భవరోగము అంటారు. ఇందాక నామంలో మనం నిర్వాణంలో ఏం చూసాము? జీవుడు ఆత్మజ్ఞానము ద్వారా కర్మబంధాలను తొలగించుకుని పరమానంద స్వరూపుడైన పరమాత్మను చేరడమే నిర్వాణం అవుతుంది అనుకున్నాం కదా. ఏదైతే జీవులు ఈ భవరోగంలో పడి కొట్టుకుంటూ ఉన్నారో అటువంటి వారికి ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తాడన్నమాట, ఔషధంగా ఉండి పరమాత్మ. అందుకని భేషజం అని అంటారు. భిషక్, గొప్ప వైద్యుడు, డాక్టర్. ఇందాక భేషజంలో ఔషధంగా ఉన్నాడు అని చూసాం కదా. ఎప్పుడైతే వైద్యుడుగా ఉంటాడో అప్పుడే ఔషధాన్ని ఇస్తాడు కదా. భిషక్ అంటే వైద్యుడు అన్నమాట. ఏం చేశాడు పరమాత్మ? ఆయన భగవద్గీత ద్వారా భవరోగ నివారణకు కావలసిన మందునిచ్చేశాడు. ఎటువంటి మందుని? అది మహాజ్ఞానాన్ని ఇచ్చాడు. దేని ద్వారా? భగవద్గీత ద్వారా మహాజ్ఞానాన్ని, ఆ మందుని భక్తులకు అందజేశాడు. కాబట్టి ఆయనను భిషక్ అని అంటారు. సన్యాసకృత్, మోక్ష సాధనగా సన్యాసం అనే ఆశ్రమాన్ని ఏర్పరిచిన వాడు. హీ హూ ఇంట్రడ్యూస్డ్ సన్యాస యాజ్ అ మెథడ్ ఫర్ సాల్వేషన్ అన్నమాట. శమః, శమమును బోధించిన వాడు. శమము అంటే ఇంద్రియ ప్రవృత్తులను నిరోధించటం అని అర్థము. అంటే టు కంట్రోల్ సెన్సెస్ అన్నమాట. సన్యాసులకు ప్రధాన నియమంగా భగవంతుడు దీన్ని ఉపదేశించాడు. టు కంట్రోల్ సెన్సెస్ అన్నమాట. సన్యాసి ధర్మం ఏంటి? మనస్సును ఇతర ప్రవృత్తుల నుండి ఉపశమింపజేయటం అన్నమాట. వనవాసి ధర్మం ఏంటి? నియమబద్ధమైన జీవితాన్ని గడపడం. గృహస్థుని ధర్మం ఏమిటి? దానాలు చేయటం. బ్రహ్మచారి ధర్మమేమో గురువుకు సేవ చేయటం అన్నమాట. అలాగే సన్యాసి ధర్మంలో ఏది అతి ముఖ్యమైనదంటే టు కంట్రోల్ సెన్సెస్, మనస్సును ఇతర ప్రవృత్తుల నుండి ఉపశమింపజేయటం అన్నమాట. శమః అంటే ఇంకొక అర్థం కూడా ఉంది. ప్రళయంలో సర్వాన్ని శమింపజేయువాడు, హూ కంట్రోల్స్ ఎవ్రీథింగ్ అని కూడా అర్థం వస్తుంది. శాంతః, శాంత గుణస్వరూపుడు. సర్వకాల సర్వావస్థల యందు కూడా సంయమనముతో ఉండువాడు. అంటే ఏంటి? అన్నిటికీ కూడా అతీతమైన వాడు. కాబట్టి
పరమాత్ముడు కాలాతీతుడు, క్రియాతీతుడు, శాంత స్వభావుడు కాబట్టి శాంత అని అంటారు. నిష్ఠ ప్రళయకాలములో సర్వజీవులకు నిలయస్థానమై ఉన్నవాడు. అంటే ఏంటి? హీ హూ ఈజ్ ద ప్లేస్ వేర్ ఎవ్రీథింగ్ ఎండ్స్ అన్నమాట నిష్ఠ అంటే. శాంతి అజ్ఞానాన్ని నిర్మూలించి శాంతిని ప్రసాదించువాడు. హీ ఈజ్ ద కాజ్ ఆఫ్ రిమూవింగ్ ఇగ్నరెన్స్. శాంతి అంటే. పరాయణం పునరావృత్తి లేని పరమోన్నత స్థానమై ఉన్నవాడు. పాదం మొత్తము చదువుదాము. త్రిసామా సామగః సామ నిర్వాణం భేషజం భిషక్ సన్యాసకృచ్ఛమః శాంతో నిష్ఠా శాంతి పరాయణం. ఈ పాదాన్ని విశాఖ నక్షత్రము 2వ పాదంలో పుట్టినవారు రోజు చదువుకుంటే మంచిది. రేపు 63వ పాదము నేర్చుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.